లార్డ్ గణేశుని జన్మకథ తెలుగులో గణేశుని జన్మకథ పార్వతీదేవి ఒకసారి తన స్నానం కోసం కుమారుడిని సృష్టించుకోవాలనుకుంది. అప్పటికే పరమేశ్వరుడు శివుడు బయటకు వెళ్లారు. తన శరీరంలోని చక్కెర, చందనం, తైలంతో ముద్దను తయారుచేసి దానితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు జీవం పోసింది. అది గణేశుడిగా మారాడు. పార్వతీదేవి గణేశుని ఆజ్ఞ ఇచ్చింది, నేను స్నానం చేస్తుండగా ఎవరూ లోపలికి రాకూడదు. అప్పుడు శివుడు ఇంటికి వచ్చాడు. కాని గణేశుడు అతడిని అడ్డగించాడు. శివుడు ఎవరూ తనను అడ్డుకోలేరని కోపంతో గణేశుని తలను నరికేశాడు. ఇది తెలిసిన పార్వతీదేవి తీవ్రంగా దుఃఖించి అంతర్జగతులో అంతక్రాంతి కలుగుతుంది. గణేశుని మళ్ళీ బ్రతికించేందుకు ఏదైనా జంతువి తల తెచ్చి అతనికి అమర్చుతాడు. చివరికి ఒక ఏనుగు తల తెచ్చి గణేశునికి అమర్చి అతడిని మళ్లీ జీవితమిచ్చాడు. శివుడు గణేశునికి ఆశీర్వాదమిచ్చాడు. ప్రపంచంలో ఎలాంటి శుభకార్యమూ నీ అనుమతితో మొదలవుతుంది. అందుకే నిన్ను వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి అనే పేర్లతో పిలుస్తారు. సారాంశం: గణేశుడు శక్తిమంతుడైన దేవుడు.